తప్పుగా అనుకోకండి సార్. ఓ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను సార్. ఆ నిజం ఏంటంటే ఇందిరాగారు ప్రాణాలతో లేరు సార్, చనిపోయారు సార్. ఇదేంది, ఇందిరాగారు చనిపోయారని చెప్తే అందరూ షాక్ అవుతారనుకుంటే ఇట్లా సైలెంట్గా చూస్తున్నారు. ఇదేనా నాయనా నువ్వు మాతో చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం? అవును బామ్మగారు, ఇందిరాగారు చనిపోయారు. ఆ విషయం మాకు తెలుసు. ఇందిరాగారు చనిపోయిన విషయం మీకు తెలుసా? ఈ మధ్యనే తెలిసింది. నువ్వు ఇంకేదో కొత్త విషయం చెప్తావేమో అనుకున్నాం. సార్ మీకెలా తెలుసు సార్? ఎవరు చెప్పారు సార్? ఇందిర లేడని మాకు 2-3 రోజుల క్రితమే తెలిసింది. మాకు బాగా కావలసిన అమ్మాయి చెప్పింది. చాలా బాధపడ్డాం. ఈ నిజం చెప్పి గౌతంగాన్ని దెబ్బ కొట్టి అహల్యని తీసుకెళ్ళిపోదాం అనుకుంటే ఇట్లా జరిగిందేంది? నాకు చాలా బాధగా ఉంది సార్. మీకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేంది. ఇందిరాగారు లేని లోటు ఎవరూ తీర్చలేంది. ఈ విషాద సమయంలో ఆ దేవుడే మీకు అండగా ఉండాలి సార్. వెళ్ళొస్తాను సార్. ఏందో అనుకుని వస్తే ఇంకా ఏందో అయింది. పోళ్ళకి షాక్ ఇద్దాం అనుకుంటే నాకే షాక్ తగిలింది. ఏంట్రా మమ్మల్ని షాక్ చేస్తానని చెప్పి నువ్వు షాక్ అయ్యావా? మామూలు షాక్ కాదు బాబు. ఆయన ఇంద్ర సావుని ఇన్నాళ్ళు దాచిపెట్టే ఇప్పుడు ఎలా చెప్పారు బాబు? మరి చెప్పక నీకు భయపడుతూ ఉంటాం అనుకున్నావా? ఇప్పుడేం చేస్తావురా? అదే ఆలోచిస్తున్నాను బాబు. ఇంకా నువ్వు ఆలోచించడానికి ఏం లేదురా. మర్యాదగా రాజుగారిని వదిలి, లేదంటే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులతో కొట్టిస్తాను. పోలీసులతో కొట్టిస్తావా? ఏ వద్దా? పోనీ నువ్వు రాజుగారిని కిడ్నాప్ చేసినట్టు నేను కూడా నిన్ను లాక్ చేసి నిజాన్ని కక్కించనా? ఏది కావాలో తేల్చుకో. పోలీస్ లాకప్పా లేక నా లాకప్పా? 1 గంటలో నువ్వు రాజుగారిని వదలకపోతే నీకు మూడుతుంది బుల్లబ్బాయి. ఒక్క నిమిషం ఆగు బాబు. నేను ఇంకా ఆ షాకులోనే ఉన్నాను. ఇంతకీ మీరు ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే చెప్పారా లేక మొత్తం చెప్పారా? మొత్తం తెలిసిపోయిందిరా, ఇంకేం దాచలేదు. మొత్తం అంటే కాశ్మీర్లో ఈ అహల్య ఆ ఇంద్ర ప్రేమించుకున్నది, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా చెప్పేశారా? ఇంద్రాని ప్రాణంగా ప్రేమించిన ఈ అహల్య వాడు చచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుని తల్లయింది, ఈ విషయం కూడా చెప్పేశారా? ఏంది షాక్ అవుతున్నారు? అంటే ఈ విషయం చెప్పలేదా? ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే చెప్పారా? చేతికి సిక్కినట్టే సిక్కి తప్పించుకున్నారే అనుకున్నాను. బాగా దొరికారా మీరు, బాగా దొరికారు. ఇన్నాళ్ళు మీరు ఇంద్ర సావుని ఎందుకు దాచారో నాకు మొదట్లో అర్థం కాలేదు. ఇది నన్ను కాదని ఇంద్రని ఎందుకు ప్రేమించిందో, ఇంద్ర చావగానే నిన్నెందుకు పెళ్లి చేసుకుందో, 4 నెలలు తిరక్కముందే నెల ఎలా తప్పిందో అని జుట్టు పీక్కున్నాను. ఇప్పుడు మీ జుట్టు నా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి ఈ విషయం చెప్పనా? వద్దు బుల్లబాయ్. ఏం బాబు, భయంగా ఉందా? ఇది నువ్వు ప్రేమించి పెండ్లి చేసుకున్న పెండ్లాం కాదు, చనిపోయిన ఇంద్ర లవర్ అని తెలిస్తే ఈ ఇంట్లో వాళ్ళు దీన్ని జుట్టు పట్టుకొని బయటికి తన్ని తరిమేస్తారు కదా. దేవుడున్నాడు బాబు, నాకు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికారు మీరు.
ఇప్పుడు చెప్పు బాబు, ఇందాకేమన్నావు? నన్ను పోలీసులతో కొట్టిస్తావా? నీ లాకప్లో పెట్టి నాతో నిజం కక్కిస్తావా? హ, నాకు గంట టైం ఇస్తావా? ఇప్పుడు నేను నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. ఈ లోపల నా బంగారాన్ని నాకు అప్పగించు. నీ బంగారు రాజుని నీకు అప్పగిస్తాను. లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తాను. ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పి ఇంట్లో రచ్చ చేయొచ్చు. హ, వాళ్ళు ఎలాగో ఈ అహల్యని బయటికి గెంటేస్తారు. ఎంచక్క నేను వచ్చి పట్టుకెళ్ళిపోతాను. కానీ నాకు గొడవ చేయడం ఇష్టం ఉండదు బాబు. హ, అంతా సాఫీగా జరిగిపోవాలి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 48 గంటల్లోపు నా బంగారాన్ని నాకు అప్పగించేయండి. ఏ గొడవ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాను. లేదంటే ఇంటికొచ్చి గొడవ చేస్తాను. అప్పుడు నా బంగారం నాకు దక్కుతుంది. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి బాబు. ఉంటాను బాబు. బాయ్ బంగారం. హ. ఏంటది నువ్వు చెప్పేది? ఎస్ అంజలి, ఇందిరా చనిపోయిన నెక్స్ట్ డేని గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ఆర్ యూ షూర్? నువ్వు కరెక్ట్గానే కనుక్కున్నావా? 25th ఇందిరా చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఉంది. మే 26న నేను గౌతమ్ని పెళ్లి చేసుకోవాలి. అదే రోజు గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇంద్ర అంటే గౌతమ్కి ప్రాణమని చెప్పావు. తాను చనిపోయిన తర్వాత రోజే గౌతమ్ అహల్యాని పెళ్లి చేసుకోవడమేంటి? ఇంత హార్ట్లెస్గా ఎలా చేస్తాడు? అదే నాకు మిస్టరీగా ఉంది. ఇంద్ర చనిపోవడం అంటే గౌతమ్కి అది అతి పెద్ద షాక్. అలాంటి ఇంద్ర చావుని పక్కన పెట్టి, నా ప్రేమని నాతో పెళ్లిని పక్కన పెట్టి అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంజలి. ఆ పెళ్లి వెనక ఏదో సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఒక్క క్లూ దొరికితే చాలు అంజలి, ఆ మిస్టరీని ఛేదిస్తాను. పల్స్ బీపీ చాలా హైలో ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. పైగా తనిప్పుడు మామూలు మనిషి కూడా కాదు. అంటే తను గర్భవతి. ఏం డాక్టర్ మీరు అనేది? అవును మిస్టర్ గౌతమ్, షీఈస్ ప్రెగ్నెంట్. అహల్య ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇలాంటి టైంలో ఒక్కోసారి వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదా వైల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు.